అగ్నిసాక్షి పార్ట్ 2 వెబ్ సిరీస్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 3. గౌరి కర్రతో ఆ బ్లాక్ కార్లో మనిషిని కొట్టాలని కర్ర రెడీగా పెట్టుకొని ఉంటుంది. ఆ కార్ తన మీదకి వస్తుంది. అప్పుడు అద్దం మీద కొడుతుందనమాట. దాంతో కార్ అటు సైడ్గా వెళ్ళి ఆగి ఒక మనిషి దిగి వస్తాడు. ఎదురుగా చూస్తే అది శంకర్. అయ్యో మళ్ళీ శంకర్, ఈసారి నేను తప్పు చేసినందుకు నన్ను ఫాలో అవుతున్నారేమో అని దొరికిపోయాని అనుకుని అటు తిరిగి ఆ కర్ర పైకెత్తి హైదరాబాద్ పోలీస్ చేయి అనుకుంటూ పారిపోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆగు అంటాడు శంకర్. ఆగిపోతుంది. ఇటు తిరుగు అంటాడు. తిరిగి కర్ర పడేసి వస్తుంది. నేను నిన్న చేసింది తప్పే సార్, అందుకని మీరు నన్ను ఈరోజు కారుతో గుద్ది చంపేయాలనుకుంటారా, నన్ను ఫాలో అవుతారా అని మళ్ళీ ఎంతో కొంత ధైర్యం కూడా కట్టుకొని ఏదో ఒకటి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది గౌరీ. మీరు ఇలా నన్ను ఇంకా ఎంత ముందు నుండి ఫాలో చేస్తున్నారు, నా సోషల్ మీడియా ఐడీలో నన్ను ఫాలో చేసేది కూడా మీరే కదా అని ఆ ఐడి ఈ ఐడి ఏదో చెప్తుంది. నేను పాల ప్యాకెట్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఏదైనా వర్క్ ప్లేస్కి వెళ్ళినా అంతా ఫాలో చేస్తున్నట్టే ఉన్నారు అనేసి ఏదో ఒకటి తన మీద బ్లేమ్ వేయడానికి ట్రై చేస్తుంది. ఏంటి అంటాడనమాట శంకర్ కోపంగా. ఈ విధంగా నన్ను వేరే వేరే పేర్లతో సోషల్ మీడియాలో కూడా నువ్వే ఫాలో చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు బాగా హాట్గా స్టైలిష్గా హీరోగా ఉంటావని అనుకుంటున్నావు కదా అనేసి ఏదో ఒకటి కామెడీ చేసేయాలని ట్రై చేస్తుంది. కానీ తను కోపంగా నువ్వు మా ఇన్వెస్టిగేషన్కి అడ్డం వచ్చావు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తప్పించుకునేలా చేసావు, ఇప్పుడు నా కారు కూడా డ్యామేజ్ చేసావు, అసలు నువ్వు నా కారుకి ఎందుకు అడ్డం వచ్చావు, నా కారుని ఎందుకు పగలగొట్టావని గట్టిగా అడుగుతాడనమాట కోపంగా. దాంతో కొంచెం జంకుతుంది గౌరీ. యాక్చువల్గా తనను ఫాలో చేసిన బ్యాక్ సైడ్ నుండి ఫాలో చేసిన కారు వేరు, తర్వాత ఎదురుగా వచ్చిన కారు శంకర్ది. అది కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట. ఫాలో చేసిన కారే మళ్ళీ ఎదురుగా వస్తుందనుకుని అటాక్ చేసింది గౌరీ. మాట్లాడు అని గట్టిగా కదమాయిస్తాడు. అప్పుడు కొంచెం ఉలికి పడినట్టు పడి మళ్ళీ తమాయించుకొని, మీకు ఇంత కోపం ఉంది కదా, కొంచెం బ్రెయిన్ కూడా ఉండింటే బాగుండు సార్ అని మొదలు పెడతారు. ముందు మీరే కదా నా మీదకి కారు రానిచ్చినారు, నన్ను భయపెట్టినారు, మీదికి వచ్చి ఆపి మళ్ళీ మీదికి వచ్చేలాగా భయపెట్టారు, నన్ను నేను కింద పడిపోయినా కూడా వదిలిపెట్టకుండా దగ్గరికి రానిచ్చారు కారు అని అడుగుతుంది. కారు అంత దగ్గరగా వచ్చినప్పుడు పోయానేమో అనుకున్నాను, అయినా కాబోయే పోలీస్ అంటే ఎలా ఉండాలి, అందుకే మళ్ళీ కర్రెత్తి ఉల్టా మీ మీదకే వచ్చినా అంటుంది. అసలు మిమ్మల్ని వేసేద్దామని చూసినా అంటుంది. అయినా నేను కారులో నిన్నెందుకు ఫాలో అవుతాను అంటాడు శంకర్. అంటే అది నువ్వు కాదా, మరి వాడేవాడు అని ఆలోచిస్తుంది. సరే కార్ నెంబర్ ఏంటో గుర్తుందా చెప్పు అంటాడు. కార్ నెంబరా, అది నేను చూడలేదు అని చెప్తుందనమాట. కార్ నెంబర్ చూడకుండానే ఇన్ని కథలు మాట్లాడుతున్నావు, అసలు కాబోయే పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, అయినా ఇంత అర్ధరాత్రి నీకు ఇక్కడ ఏం పని అని అంటాడు. నేను జాగింగ్కి వచ్చినా సార్, ఇంతలో ఆ చోరు సాలేగాడు నా కారు నా మీదికి తెచ్చిండు అంటుంది. అయినా మీ ఇల్లు ఏమైనా ఈ సైడ్ ఉందా, ఈ రోడ్లో ఈ టైంలో మీరేం చేస్తుండ్రు ఇక్కడ అని అడుగుతుంది మళ్ళీ శంకర్ని. చూడు, ఈ టైంలో అబ్బాయిలు తిరగడం వేరు, అమ్మాయిలు తిరగడం వేరు అని చెప్తాడు. అప్పుడు గౌరీ, ఇంకా ఈ టైంలో పోలీస్ తిరిగితే తప్పేంటి అంటారేమో అనుకున్నా, అబ్బాయి కాబట్టి అని చెప్తున్నారు. నేను అందరూ అనుకునే ఆర్డినరీ అమ్మాయిని కాదు, నేను నెత్తి మీద కొంగు కప్పుకొని చేతిలో కాఫీ కప్పు పట్టుకొని కాలి బొటనవేలు నేలకి రాస్తూ, ఏమండి నాకు పుల్లటి మామిడికాయ తినాలని ఉందండి, మీ పిల్లలకి అమ్మనవుతాము అని చెప్పి ఆడదాన్ని కాదు నేను అంటుంది. గౌరికి అమ్మాయిలను తక్కువ చేసిన, అమ్మాయిలు సాధించలేరు అని ఎవరైనా అన్నా చాలా కోపం వస్తుందన్నమాట. దానికోసమే పట్టుదలగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు శంకర్, హలో, ఈ టైంలో అమ్మాయిలు ఇక్కడ ఈ ఏరియాలో తిరగడం సేఫ్ కాదు అంటాడు. సేఫ్ కాకపోతే సేఫ్ అయ్యేటట్టు చేయండి బై అంటుంది. మమ్మల్ని తిరగద్దు అంటే ఎలా అంటుందన్నమాట. తగ్గేదే లేదు అసలు గౌరీ. అమ్మాయిలు అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటేనే సేఫ్, ఎందుకంటే ఈ టైంలో క్రిమినల్స్ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద అని చెప్తాడు. నేను ఒక మాట అడుగుతాను, చక్కగా జవాబు చెప్తారా అని అడుగుతుంది. సరే అడుగు అంటాడు. ఈ దేశంలో క్రిమినల్స్ ఎక్కువ, అమ్మాయిలు ఎక్కువ అని అడుగుతాడు. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు అంటాడు. అప్పుడు ఆ తక్కువ మంది ఉన్న క్రిమినల్స్ని జైల్లో వేయండి, అంతేగాని లక్షల్లో ఉన్న అమ్మాయిల్ని ఎందుకు ఇట్లా ఇంట్లో బంధిస్తుండ్రు అంటుంది. ఈ ప్లేస్ ఈ టైంలో అమ్మాయిలకి కరెక్ట్ కాదు అని చెప్పబోతాడు. అక్కడ మధ్యలో అడ్డుకొని, అవును ఈ ప్లేస్ మంచిది కాదు, ఈ పార్క్ మంచిది కాదు, ఈ ఊరు మంచిది కాదు, ఇవన్నీ మీరే డిసైడ్ చేయండి అంకుల్జీ అంటుంది. వాట్ అంటాడు శంకర్. అవును, ఐ కాల్డ్ యూ అంకుల్జీ, మీరు ఎందుకంటే మీరు చేసే పనులన్నీ ఒక అంకుల్ లాగానే ఉన్నాయి అంటుంది. చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉంటావు కానీ బ్రెయిన్ మాత్రం అంకుల్దే అంటుంది. అలా అని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆగు, ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని అంటాడు. అంటే ఈ టైంలో మీరు ఆ సెక్యూరిటీని, ఆ పోలీసుని బందోబస్తునంతా నాతో తోడు పంపిస్తారా అని అడుగుతుంది. కాదు, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటున్నాను అంటాడు శంకర్. థ్యాంక్ యూ అంటుంది. అవసరం లేదన్నట్టు మళ్ళీ వెళ్ళిపోబోతుంటుంది. ఈసారి ఆ కారు వస్తే నెంబర్ నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటాడు శంకర్. ఆ కారును గుర్తుకు చేసుకుంటూనే మళ్ళీ భయపడిపోతుంది. అమ్మా అయ్యో అంటుంది. శంకర్ వెళ్ళి కారులో కూర్చుంటాడు. గౌరీ భయపడిపోయి వెంటనే వచ్చి తనకంటే ముందుగానే కారులో కూర్చునేస్తుందనమాట. తను గౌరీ వైపు చూస్తాడు. అంటే ఒకవేళ ఈసారి ఆ కారు అతను వచ్చి నన్ను తొక్కించేశాడు అనుకోండి, భయపెట్టకుండా నేరుగా తొక్కించేస్తే కారు నెంబర్ నోట్ చేసుకుని ఎవరికి చెప్పాలి, అందుకనేసే వచ్చి ఎక్కాను అంటుంది. దాన్ని భయపడ్డానని చెప్పకుండా. దాకా గౌరీ కొట్టిన దెబ్బకి కారు పనిచేయదనమాట, ముందుకు పోదు. కాబట్టి శంకర్ వెనకాల తోస్తూ ఉంటాడు. గౌరీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అనేసి
అనేసి పాడుకుంటూ పోతారు. పాపం శంకర్ కష్టపడి కారు తోస్తూ ఉంటే గౌరీ ఫన్ చేయడం కోసం మళ్ళీ ఇలా మాట్లాడుతుందనమాట. స్టీరింగ్ మీద నా చేతులేమో కదులుతూనే ఉన్నాయి సార్, కానీ మీరే ఏమి కారుని నెట్టడం లేదు, అస్సలు ముందుకు పోవడమే లేదు అని ఆట పట్టించాలని ప్రయత్నిస్తుంది. షటప్ అంటాడనమాట. ముందు నీ ఇంటి అడ్రస్ చెప్పు అంటారు. ఎందుకు సార్ అని అడుగుతుంది. ఈ కారు బిల్ అంతా నేను ఇంటికి పంపిస్తాను అంటాడు. అంటే అమ్మో నా మీద కారు బిల్ అంతా వేస్తాడా, నేను ఇక్కడ నుండి జంప్ అయిపోవాలని సడన్గా స్టీరింగ్ నుండి మాయమైపోయి నేల మీదకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు శంకర్ ఆశ్చర్యంతో అదేంటి నువ్వు లోపల ఉండాలి కదా ఇక్కడికి ఎలా వచ్చావని కారును తోయడం వదిలేసి తన దగ్గరకు వచ్చి మాట్లాడతాడనమాట. అప్పుడు ఆ కారు స్పీడ్గా ముందుకు అదే వెళ్ళిపోయి, ఎందుకంటే స్టీరింగ్ తిరుగుతూ ఉంటుంది కదా ఇందాక, శంకర్ తోస్తూ ఉంటాడు, అది ముందుకు వెళ్ళిపోయి ఒక చోట పేలిపోతుంది. ఇక్కడ వెనక్కి తిరిగి గౌరీ వైపు చూసే లోపల గౌరీ అక్కడ నుండి కూడా మాయమైపోతుంది, ఇంకేమంటాడు అని. నెక్స్ట్ సీన్లో ఒక యూట్యూబర్, తను సెక్కు అనమాట, తన పేరు సెక్కు, తను పెళ్ళిళ్ళ సంబంధాలు చూసామన్నమాట. శంకర్ కోసం సంబంధం చూడడం కోసమేమో వీడియో తీసుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. అందరినీ పరిచయం చేస్తాను రండి, ఇది ఉమాశంకర్ గారి ఇల్లు, ఆయన లేరు కానీ వాళ్ళ భార్య ఉన్నారనేసి లోపలికి తీసుకెళ్తారనమాట. మన శంకర్ వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, ఆమె పూజ చేస్తూ ఉంటుంది. ఈవిడ అదే అంటే ఇంకొక ఆయన వాళ్ళ తాత పేరు కూడా ఉమాశంకర్ అనమాట. ఈ ఉమాశంకర్ గారి భార్య గాయత్రి చాలా పవర్ఫుల్ లేడీ. వాళ్ళ భర్తని, పెద్ద కొడుకుని అందరినీ పోగొట్టుకున్నా కూడా చిన్న మనవడిని మాత్రం చూసుకుంటూ చాలా ధైర్యంగా ఇల్లు నడుపుతున్నారు అని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఇతనే చిన్న మనవడు అని తనని చూపిస్తుంది మన శంకర్ని. తర్వాత ఇంకా ఇంట్లోని బంధువులందరినీ కూడా పరిచయం చేస్తుంది. ఆ తర్వాత శంకర్కి ఇంకొక తమ్ముడు ఉంటాడనమాట. ఇంతాక ఒకరిని చూపించారు కదా, వాళ్ళ కొడుకు అతను తమ్ముడు అవుతాడు. తను షూస్ తెచ్చిస్తాడు అర్జున్కి. చూసారా తన తమ్ముడు ఎంత భక్తో అనేసి చూపిస్తుంది అందరికీ. తన పేరు విజయ్. ఇక ఇంకొక అమ్మాయి తన చెల్లెలు అనమాట, ఉమాశంకర్ చెల్లెలు. ఇప్పుడు తన పెళ్లి కోసమే ఆ అమ్మాయి సుక్కు అనే ఆమె పెళ్లిళ్ళ పేరమ్మ వచ్చింది. ఇక నెక్స్ట్ సీన్లో గౌరీ బొమ్మ వేసి ఉంటాడు కదా వాళ్ళ తమ్ముడు టింకు, పోలీస్ ఆఫీసర్ లాగా పోలీస్ డ్రెస్ వేసుకుని, దాన్ని నీళ్లు పోసి ఆ పెయింటింగ్ అంతా చెడిపేయడానికి వాళ్ళ బాబాయ్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు గౌరీ చూసి వద్దు బాబాయ్ దాన్ని చెడిపేయొద్దు అనేసి అడ్డు నిలబడుతుంది. నువ్వు అడ్డు తప్పుకో, దాన్ని అసలు నీ కళని నెరవేరడానికి వీలు లేదు, అసలు నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీలు లేదు, నువ్వు ఆడదానివి ఏమి సాధించలేవు అనేసి అంటాడనమాట. ఆయన కూడా వద్దు బాబాయ్ దాన్ని చెరిపేయొద్దు, ఒకవేళ నువ్వు అది చెరిపేసినా కూడా నా మనసులోని కళని మాత్రం నువ్వు చెడపలేవు అంటాడు. దాంతో ఇంకా ఆయన రెచ్చిపోయి ఒక అగ్గిపెట్టె తీసుకొచ్చి దీన్ని నువ్వే కాల్చు అనేసి తన చేతిలో పెడతాడనమాట. నువ్వు అంటే కాల్చకపోతే నీ చెల్లెలు రేపటి నుండి కాలేజ్కి పోవడం బంద్ అయిపోతుంది అని చెప్పి బెదిరిస్తాడు. ఆ తర్వాత ఆ మ్యారేజ్ బ్యూరో ఆ సుక్కు వాళ్ళ చెల్లెల కోసం ఒక సంబంధం తీసుకొస్తుందన్నమాట. ఆ ఫోటో చూపిస్తుంది అందరికీ. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అందరూ ఆ ఫోటో చూసి షాక్ అవుతారు. ఎందుకనేసి శంకర్ కూడా తీసుకొని చూస్తాడు. 25 ఏళ్ళ ముసలాడనమాట ఆ పెళ్లి కొడుకు. తనకి 2 పిల్లలు కూడా ఆల్రెడీ ఉంటారు. అర్జున్కు కోపం వచ్చి ఇదే మీ పిల్లలైతే మీరు ఇలాగే సంబంధం తీసుకొస్తారని ఆ ఫోటోని విసిరి కొడతాడు. శంకర్ వాళ్ళ నానమ్మ వాళ్ళ కుటుంబం చాలా మంచిదంట అని చెప్తుంది. ఎంత మంచిదైనా పర్వాలేదు నానమ్మ, అవసరం లేదు ఇలాంటి వాడు, మన సత్యకి చాలా మంచి సంబంధం వస్తుంది అంటాడు. అప్పుడు ఆ పెళ్ళిళ్ళ పేరమ్మ ఇంకా నా దగ్గర చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, 2-3 ఇన్నోసెంట్ డైవర్స్ కుర్రాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. ఆ మాటతో శంకర్కి చాలా కోపం వస్తుంది. మా చెల్లెలకి ఏం తక్కువని మీరు ఇలాంటి సంబంధాలు తీసుకొస్తున్నారు, మీరు దయచేసి మీ దగ్గర ఉన్నవి ఇలాంటి సంబంధాలు అయితే ఇక మా ఇంటికి రావద్దు అని చెప్తాడు. ఈ చెల్లెలకి అసలు ఈ కుటుంబ పరిస్థితి తెలిస్తే ఈ సంబంధాల కంటే గొప్ప సంబంధం మేము తీసుకురాలేమని వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడనమాట. మీ వదిన గారి సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటికి సంబంధానికి రారు అని చెప్తాడు. అదే వాళ్ళ వదిన ఏమో చేసిందని వాళ్ళ అన్నయ్య షూట్ చేసుకుంటాడు కదా, ఆ మ్యాటర్ వలన ఎవరు సంబంధాలు రావట్లేదనమాట. మీ అన్నయ్య భార్య గురించి తెలిసి మంచి సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటాడు అసిస్టెంట్. ఇంతకన్నా గొప్ప మ్యాచెస్ మీ చెల్లికి రానే రావు సార్ అని తేల్చి చెప్పేస్తాడు. ఇక్కడ గౌరీ తన చేతులతోనే తన ఫోటోని తగలబెట్టేస్తుంది అనమాట, ఏడుస్తూ పాపం చాలా బాధతో. అది చూసి వాళ్ళ బాబాయ్ క్లాప్స్ కొడుతూ నవ్వుతాడు వికారంగా. ఇది నాకు నిజమైన పండుగ రోజు, మనసు ప్రశాంతంగా ఉందని చాలా దారుణంగా మాట్లాడతాడు వాళ్ళ బాబాయ్. గౌరీ ఏడుస్తూ ఉంటే, గౌరీ తగలబడింది నువ్వు కాదు, నీ గోల్ తగలబడిపోయింది, నువ్వు అంట్లు తోమడానికి తప్ప దేనికి పనికిరావు, మొన్నటి వరకు ఏదో డెలివరీ గర్ల్ లాగా చేసినావు కదా, అది నీకు కరెక్ట్ అంటాడు. ఇక్కడ శంకర్ కోపంతో అసిస్టెంట్ని కొడతాడు. అబ్బాయి అసిస్టెంట్ కాదా, ఆమె కొడుకు అనమాట, పెళ్ళిళ్ళ పేరమ్మ కొడుకు. నా కొడుకునే కొడతావా, ఇక నీ చెల్లెలకి అసలు పెళ్లి కాదు చూడు, అటువంటి సంబంధాలు కూడా ఎవరు చేసుకోరు, ఎందుకంటే నీ కోడలు మీ వదిన చేసింది వేరే వాళ్ళతో వ్యవహారం నడిపింది కదా, అటువంటి కుటుంబానికి ఎవరు వస్తారు అంటుంది. మీ అన్నయ్య అది తట్టుకోలేక దాన్ని పిట్టను కాల్చినట్టు కాల్చి చంపేసి తను కూడా చనిపోయాడు అవమానంతో అంటుంది. ఇది నువ్వు అవునన్నా కాదన్నా నిజం, మీ కుటుంబానికి ఒక చెరగని మచ్చ వేసిపోయింది మీ వదిన అని చెప్తుంది. దాంతో అర్జున్ చాలా బాధపడతాడు. అర్జున్ కాదు, వచ్చిన సంబంధాన్ని కళ్ళకద్దుకోకుండా వచ్చిన సంబంధాలని ఇలా తిట్టి కొట్టి పంపించేస్తుంటే మీ చెల్లెలకి ఆఖరికి ముష్టివాడు కూడా రాడు సంబంధం అని చెప్తుంది. దాంతో అర్జున్కి ఇంకా కోపం వస్తుంది శంకర్కి. నా మీద అరవడం కాదు, నిజాలు ఇలాగే చేదుగా ఉంటాయి, దిగమింగాలి అంటుంది. మీ నాన్నమ్మ ఇంటి పరువుని ఎంతగా కాపాడాలని చూస్తున్నా కూడా ఇంటి పరువుని నగ్నంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది మీ వదిన అనేసి గట్టిగా చెప్తుందనమాట. పాపం దాంతో శంకర్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ చెల్లెలు చాలా బాధపడుతుంది సత్య. అందరూ అమ్మాయిని ఓదార్చుతూ ఉంటారు. అర్జున్ కోపంతో బాధతో బయటికి వెళ్ళిపోతాడు. ఎపిసోడ్ అయిపోతుంది.